యాజ్ యూజువల్గా ఎప్పుడు లిరిసిస్ట్లే ఆనవాయితీ అయిపోయింది. ఏ ఫంక్షన్ అయినా ముందు లిరిసిస్ట్లే సరే. ఓకే అండి. మా సోలో బాయ్ థ్యాంక్ యూ మీట్కి వచ్చిన మీడియా వారికి, ప్రేక్షకులందరికీ, అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని అదే ముందు యాజ్ వి ప్రామిస్డ్, మేము ప్రీ ఈవెంట్లో ఏం చెప్పామో ఒక డీసెంట్ కంటెంట్తో ఒక మంచి సినిమా ఇస్తున్నాం. అంటే ఎగ్జాజరేట్ చేసి మేము ఏదో అద్భుతాలు చేస్తున్నాం అని చెప్పకుండా ఏదైతే డీసెంట్ కంటెంట్ నమ్మి మేము సినిమాని చేసామో ఆ సినిమా నిలబడింది మీ అందరి సపోర్ట్తో. సో అందుకే మా సతీష్ అన్న ప్రొడ్యూసర్ ఎప్పుడు మా ప్రొడ్యూసర్ గారు సతీష్ అన్న ఎప్పుడు అంటుంటారు, తమ్ముడు ఒక ఫ్రైడే సినిమా సక్సెస్ కొట్టి సాటర్డే ఫంక్షన్ పెట్టుకోవాలి తమ్ముడు, ఆ రోజు కోసం వెయిటింగ్ అన్నారు. అన్న ఇంత ఎర్లీగానే వచ్చేసింది. ఐ థింక్ ఆ ఏడుకొండల స్వామి దయ మీకు ఉంది. సో అట్లాగే ట్రైలర్లో అదే మా గౌతమ్ బ్రో చెప్పారు కదా గట్టి కొడుతున్నామని, కొట్టాం బ్రో. కంగ్రాచులేషన్స్. మీ డెడికేషన్కి మీ ఎఫర్ట్స్కి పే ఆఫ్ అయింది. అలాగే మా డైరెక్టర్ నవీన్ గారు ఇప్పుడు అంటే ఇప్పుడు సినిమా చూసిన తర్వాత అందరూ ఎందుకు నవీన్ గారు ప్రీ ఈవెంట్లో కానీ సక్సెస్ మీట్లో దాంట్లో ట్రైలర్ లాంచ్లో అంత ఆవేశంగా ఎందుకు మాట్లాడారో ఇప్పుడు మీ అందరికీ అర్థమై ఉంటుంది. సో నవీన్ గారు డెబ్యూ సినిమాతోనే అదరగొట్టినందుకు కంగ్రాచులేషన్స్ అండి. ఇలాగే మీరు బోల్డ్ అండ్ సినిమాలు చేయాలి. అండ్ నేహా గారు, శ్వేత గారు అండ్ రమ్య గారు పర్ఫెక్ట్ కాంబినేషన్, వాళ్ళందరిది క్యూట్గా సెట్ అయ్యారు గౌతమ్ బ్రోతో. సో ఇంకా థియేటర్స్లో మంచి బజ్ వస్తుంది. ఇందాక రివ్యూస్ చూశారు మీరు కూడా. సో ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూసి ఇంకా సపోర్ట్ చేస్తే మా సినిమా ఇంకా బాగా ముందుకెళ్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, ముఖ్యంగా మా మ్యూజిక్ డైరెక్టర్ జుడా సాందేకి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. హాయ్, ముందుగా మీడియా మిత్రులందరికీ అక్కడ అడ్డొస్తున్నానని ఇక్కడ నుంచి అంతేనా శరత్? ఓకే శరత్, వి ఆల్ మిస్డ్ యూ శరత్ ఇన్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ పేరు పేరున మీడియా వాళ్ళందరూ ఎందుకు తెలుసు అంటే వీ బీన్ ట్రావెలింగ్ ఫర్ సో లాంగ్ టుగెదర్. ఆల్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఆల్ ద మీడియా ఛానల్స్, print and television and all the OTT, YouTubes, ఎవరెవరు ఉన్నారో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ బీయింగ్ పేషెంట్ విత్ అస్. ఈ సినిమాని ఎంతలా ఆదరిస్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆల్రెడీ ఏవీలో చూపించారు రియాక్షన్స్ అందరివి. హౌఎవర్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్ సతీష్ గారు, డైరెక్టర్ నవీన్ గారు, నా కొడుకు అనే వస్తుంది, నా కొడుకు ఆన్ స్క్రీన్ గౌతమ్ కృష్ణ, అండ్ శ్వేత, రమ్య, అండ్ ఆల్ ద బ్యూటిఫుల్ హార్ట్స్ అండ్ హెల్పింగ్ హ్యాండ్స్ అండ్ సపోర్టివ్ టీమ్ హియర్. పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ. అండ్ సోలో బాయ్ అనే సినిమా ఆల్మోస్ట్ క్లోజ్ టు 2 years జర్నీ. సో 2 years జర్నీని ఒక్కరోజు ఫస్ట్ ఒక్క రియాక్షన్, ఒక్క ఫీడ్బ్యాక్ కడుపు నింపేసింది అనుకోవాలి. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. సినిమా ఏమంటారు, గేజ్ వాట్ ఎవర్, బిగ్ ఆర్ స్మాల్ అనేది పక్కన పెడితే సినిమా ఈజ్ అ సినిమా. ఐ కీప్ సేయింగ్ ఎవ్రీ టైమ్. సో ఈ సినిమాని ఇంత చక్కగా ఆదరించి, సోలో బాయ్లో నాకు నచ్చినవి చెప్తాను టు స్టార్ట్ విత్. ఆ సినిమా అంతా నచ్చింది. ప్రొడక్షన్, డైరెక్షన్, cinematography, music, singers, lyrics, choreography, fight. I am surprised actually. Andaru dance gurinchi surprise ayaremo ma abbayidi, but nen fight and the way he the transition అది చాలా ఇంపార్టెంట్. అంటే కొన్నిసార్లు మనం కొన్ని మిస్ అయిపోతూ ఉంటాం, ఆ లింక్లు కనిపించవు. బట్ ఈ 3 వేరియేషన్స్ ట్రాన్సిషన్ గౌతమ్ చాలా బాగా చేశాడు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ గౌతమ్. And I know that you have an amazing future. I see the vision actually, and also ma Satish garu, director gari kuda, I know that they are going to make many more films and many more thanks meets, success meets, everything here. Maaku Prasad Labs kuda oka chala nostalgic ippude cheptu unnanu. 30 ఏళ్ళు నేను ఇండస్ట్రీకి వచ్చి ఈ జూన్కి ఆల్మోస్ట్ ఈ 30 ఏళ్లలో ఒక 30,000 సార్లు వచ్చి ఉంటాము ప్రసాద్ ల్యాబ్స్కి. సో దట్ కైండ్ ఆఫ్ నాస్టాలజిక్ అండ్ సెంటిమెంటలిటీస్. అండ్ ఇది థ్యాంక్స్ ముందుగా మనం ఎవరన్నా ఒక్క మనిషి మనకి బాగుంది అని చెప్పినా అక్కడి నుంచి మన థ్యాంక్స్ మొదలవుతుంది. ఈ థ్యాంక్స్ మీట్ ఇలాగే
మెనీ మోర్ థౌజండ్స్ ఆఫ్ థ్యాంక్స్, థౌజండ్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్స్ అండ్ బ్లెస్సింగ్స్తో ముందుకు వెళ్ళాలని, ఈ సినిమాని ఇంకా గొప్పగా ఆదరించి సక్సెస్ చేయాలని మళ్ళీ ఒకసారి పేరు పేరున మా టీం అందరికీ అలాగే వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా శ్వేత గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సో అందరి మనసులు అలా గ్రాప్ చేసేసారు. First of all, thank you media for being here. We are very excited for all the reviews that we've got so far, especially with the music. It's super good. I would also want you all to spread this as a word of mouth to all the middle class people to watch this movie, because there's a message that we are passing through this movie, and I feel every middle class has to watch this to get motivated. A big congratulations to our producer sir, Satish sir, Naveen sir, who has put a lot of hard work silently so that we stay at peace, and Gautam, of course. I think he's done a wonderful job, and we all are standing here because today he's earned that much fame so that we could also be a part of it. So I'm really grateful to get this opportunity. And of course, Anita Garu, thank you. And she's done a wonderful role in the movie where, you know, we are able to connect emotionally to a certain scene. So I'm very grateful to be a part of this movie. Thank you so much, sir, for all your inputs. And we really appreciate the music. It's too good and it's adding on to our movie. So thank you. Very grateful. Continue to show us love, and continue to spread that everybody needs to watch this movie for sure to get something out of it. Thank you very much. ఎంటర్టైనర్ సోలో బై థ్యాంక్స్ మీట్కి వచ్చిన మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ, సోలో బై టీం అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా తెలుగు ప్రేక్షకులకు వస్తే దాన్ని తప్పకుండా ఆదరిస్తారని ఈ సోలో బాయ్ సినిమాతో ప్రూవ్ అయింది. మా సోలో బాయ్ మూవీ గురించి చెప్పుకోవాలంటే తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు మొత్తం, తెలుగు వాళ్ళు మొత్తం ఎక్కడున్నా చాలా బాగా ఆదరిస్తున్నారు. ఈ సినిమాలో మా హీరో చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న చాలా సీక్వెన్స్ చేశాడు. అంటే ఒక సెకండ్ ఫిల్మ్కే ఇన్ని వేరియేషన్స్ ఉన్న చాలా బాగా చేశాడు. ఐ లైక్ వెరీ మచ్ అనమాట. ఎందుకంటే డాన్సులు కానీ, ఫైట్లు కానీ, యాక్షన్ కానీ, కొన్ని లవ్ సీన్స్ ఉన్నాయి, కొన్ని ఎమోషన్ సీన్స్ ఉన్నాయి, అన్నీ చాలా అద్భుతంగా చేశాడు. అలాగనే మా అనితా చౌదరి మేడం, ఆమె ఒక సీన్లోనైతే ఒక హాస్పిటల్ సీన్ ఉండిద్ది దీంట్లో. అంటే ప్రేక్షకులు చూసిన వాళ్ళందరికీ కంపల్సరీగా తెలిసే ఉండిద్ది. గ్లిజరిన్ లేకుండా ఏడ్చింది. ఆ సీన్ ఎంత అద్భుతం అంటే చాలా అద్భుతం. కట్ చెప్పడానికి కూడా ఆలోచించాను. అంటే మేడం అంత మూడ్లో ఉంది. అలానే ఇప్పుడు థియేటర్లో అదే సీన్కి ప్రేక్షకులు ఏడుస్తూ ఉన్నారు. అంటే అంత ఎమోషన్ పండించింది. అలానే శ్వేత గారు ఆ క్యారెక్టర్ జర్నీలో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఒక మంచి లవ్, ఒక మంచి వైఫ్, అలానే ఒక మంచి చాలా ఎమోషన్స్. శ్వేతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. आपकी ज़्यादा कैरेक्टर्स मिलेगा, बड़ा हीरोइन बनेगा, विश यू गुड लक. అలాగే ఈ సినిమాలో 5 సాంగ్స్ అండి. 5 సాంగ్స్ 5 ఆణిముత్యాలు. ఒక సాంగ్ వచ్చేసి మన పూర్ణాచారి సార్ రాశారు. వెరీ ఎక్సలెంట్ అనమాట. కాశల్ శ్యామ్ గారు, చైతన్య ప్రసాద్ గారు, గౌతమ్ భయ్య, చాలా మంచి సాంగ్స్. అలానే మా మ్యూజిక్ డైరెక్టర్ జోడా శాండీ గారు అయితే అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. అలానే అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చారు. అలానే మిక్సింగ్ కూడా అదరగొట్టారు రాహుల్ రాజన్ గారు, డిఎల్ఎస్ కోచి గారు. అలానే ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ గారు కూడా అద్భుతంగా ఫైట్స్ కంపోజ్ చేశారు. ఇన్ని చేసిన వీటన్నిటికి కూడా ఈరోజు సినిమా సక్సెస్ దిశగా ప్రేక్షకుల ఆదిరాభిమానాలు పొందుతుంది. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన సవనీల్ సతీష్ గారికి ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అయ్యి చాలా మంచి లాభాలు వచ్చి నెక్స్ట్ ఒక మైత్రి మూవీ మేకర్స్ లాగా ఒక దిల్ రాజు గారి రేంజ్లో ఒక పెద్ద ప్రొడ్యూసర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మా డైరెక్షన్ డిపార్ట్మెంటు, మా కో డైరెక్టర్ కినోరు, మా అసోసియేట్ ఆరిఫ్, మా అసిస్టెంట్ డైరెక్టర్స్ సురేష్, అవీష్, మా క్రూ, ఇంకా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ నయీం గారు కానీ, మా పిఆర్ఓ మధు గారు అయితే
సార్ ఎప్పుడు ఏం కావాలన్నా కానీ పలానా టయానికి పెట్టుకోండి సార్ అని టకాటక మొత్తం అరేంజ్ చేస్తూ ఉంటారు. మా అందరూ ఈ సినిమాకి చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. Okay, done. And now it's time to. హ్యాపీ సాటర్డే అండి అందరికీ. నాకు ఇష్టమైన రోజు మళ్ళీ ప్రెస్ మీట్ వచ్చేసింది. ఈ సినిమా ఫస్ట్ ప్రెస్ మీట్ సాటర్డే పెట్టాం. థ్యాంక్ యూ మీట్ కూడా సాటర్డే పెట్టాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా పీపుల్ అందరికీ కూడా పేరు పేరుని థ్యాంక్ యూ చెప్తున్నా. ఈ సినిమా చూసి ఇంత ఎనానమస్గా ప్రతి ఒక్కళ్ళు మౌత్ టాక్తో ఈ సినిమాని ఒక చిన్న సినిమాని ఒక మంచి సినిమా చేసిన ప్రేక్షక దేవుళ్ళకి, మీడియా మిత్రులకి, ఎవరైనా సరే ఈ సినిమాని 100%కి 100% ఎనానమస్గా వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్తున్నారండి. మీ సినిమా బాగుంది, మంచి కంటెంటు, మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా ఈ సినిమాలో స్టార్స్ లేరండి, కానీ రివ్యూయర్స్ మీరు చాలా స్టార్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా నేను ఒక మంచి విత్తనాన్ని నేను వేస్తే అది ఒక మంచి చెట్టు అయి అందరికీ మంచి నీడొచ్చింది. ఆ విత్తనమే ఆ చెట్టే సోలో బాయ్ అని నేను నమ్ముతా నా వరకు. అదేవిధంగా ఈ సినిమా మాకేమి నేర్పించిందంటే ఎలా గెలవాలో నేర్పించింది, ఎలా కష్టపడాలో నేర్పించింది, ఎలా బాధపడాలో నేర్పించింది, మేమేం చేయాలో ఏం చేయకూడదో నేర్పించింది. ఇన్నిటితో నేర్పిస్తుంతో పాటు ప్రయత్నం ఆపకూడదు, ప్రయత్నం చేయాలని బాగా నేర్పించిందండి. ఆ ప్రయత్నంతో మేము చిన్నగా స్టార్ట్ చేసి ఇంత పెద్ద మంది, చాలామంది మనసులు మేము గెలుచుకుని ఒక పెద్ద స్థాయికి ఈ సినిమాని రావడం అనేది మాకు నిజంగా వెంకటేశ్వర స్వామి కృతజ్ఞతలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఆయన బ్లెస్సింగ్స్ మా మీద ఉన్నాయి, మా 7 Hills ప్రొడక్షన్ మీద ఉన్నాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీడియా ముఖంగా ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే, మా వాడు ఏదో ప్రతి ఒక్క వ్యక్తి, అది యాక్టరా, ఎనీ ఫీల్డ్లో ఉన్న ఒక పర్సన్ ఏదో ఒక రంగంలోకి వెళ్ళి ఏదో ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఏదో ప్రయత్నం చేస్తుంటాడండి. అది టీవీ షో అవ్వచ్చు, లేదంటే యాంకరింగ్ అవ్వచ్చు, లేదంటే సింగింగ్ అవ్వచ్చు, డాన్సింగ్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఏదైనా అవ్వచ్చు. అలా మా తమ్ముడు గౌతమ్ రైట్ బిగ్ బాస్కి వెళ్ళాడు. బిగ్ బాస్కి వెళ్ళి నేను సినిమా స్టార్ట్ చేసిన రోజు వీడికి బిగ్ బాస్ అనేది తెలియదండి, ఎవరికి, నాకే తెలియదు వీడు వెళ్తాడని. యాక్చువల్గా మేము సినిమా అంతా కన్ఫర్మ్ అయిన తర్వాత వెళ్ళటం అనేది నాకు హ్యాపీ. ఆ రోజు నన్ను చాలామంది డిస్టర్బ్ చేశారు, ఏందన్నా బిగ్ బాస్ వాళ్ళు, వాళ్ళకి మార్కెట్ ఏముంది, లేకపోతే వాళ్ళతో సినిమా ఏందన్నాని. నేను ఫస్ట్ ఈ సినిమాలో నమ్మింది కంటెంట్ అండి. నాకు తమ్ముడు వచ్చి ఒక లైన్ చెప్పినప్పుడు, ఇందులో ఒక చిన్న సెన్సిబిలిటీ ఉంది తమ్ముడు, ఇది వర్కౌట్ అయితే, ఇది లాజిక్ కనుక మనం వేసుకున్న ఈ లాజిక్ వర్కౌట్ అయితే పెద్ద మ్యాజిక్ అవుద్దన్న. అదే సోలో బాయ్ ఈరోజు ఆ మ్యాజిక్ వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ తమ్ముడు. అయితే నేను చెప్పేది ఏంటంటే, బిగ్ బాస్కి వెళ్ళిన ఎవరు కూడా సక్సెస్ అవ్వలేదనేది చాలామంది మాట్లాడుతుంటారు సార్, మీడియా వాళ్ళు కానీ అదే క్వశ్చన్లు అడుగుతున్నారు. నాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళారు వాళ్ళు ఐడెంటిఫికేషన్ సార్, అదొక షో, దాని గురించి అసలు అది వేస్ట్ అండి. వేస్ట్ మీన్స్ ఏంటంటే అది ఆ 3 నెలలు ఉండే దాని గురించి మీకు వర్కౌట్ అవుద్దే కానీ సినిమా అనేది సినిమా సార్. ఎండ్ ఆఫ్ ది డే సినిమా అనేది నేను ఎలా చెప్పాలంటే, బిగ్ బాస్లోకి వెళ్ళి వచ్చే ఫేమ్ తెచ్చుకునే వ్యక్తులు కానీ బిగ్ బాస్ అనేది మనం లోకల్లో ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినట్టు, సినిమా అనేది మనం తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్టండి. కాబట్టి మీరు వెంకటేశ్వర స్వామి ఒకటే, అది కళారంగం, ఇది కళారంగం, కానీ ఆ ఫీల్ ఉంటుంది చూడండి, అది సోలో బాయ్ హీరో గౌతమ్. మేము ఏదైతే అనుకున్నామో చాలామంది నా ఫ్రెండ్స్కి చెప్పా, రే బిగ్ బాస్ అంటున్నారు. బిగ్ బాస్ నుంచి వచ్చిన ఒక వ్యక్తిని పెట్టి నేను తీసే సినిమా ఎలాంటి సినిమా తీస్తానో, ఎంత గౌరవప్రదమైన సినిమా నేను తీస్తానో మీరందరూ చూస్తారు. ఆ రెస్పెక్టబుల్ సినిమా మేము తీసాము, అంతే రెస్పెక్టబుల్గా ఒక ప్రొడ్యూసర్గా నాకు ఒక గౌరవం, మా తమ్ముడు హీరోకి కూడా అదే రెస్పెక్ట్, అందరూ కూడా ఎనానమస్గా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ. ఇంకా మా 7 Hills ప్రొడక్షన్స్ గురించి ఒక మాట చెప్తాను సార్. నేను 3550 మెట్లు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పైన కొండ మీద ఉన్న నేను నమ్మే దేవుడు సాక్షిగా చెప్తున్నా, 7 Hills ప్రొడక్షన్స్ అంటే మీరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే, మన క్రికెట్ చరిత్రలోనే 7 అంటే ధోని గుర్తొస్తాడు అందరికీ, మహేందర్ సింగ్ ధోని గుర్తొస్తాడు. ఆయన జెర్సీ మీద ఉండేది 7, నాకు ఇష్టమైన నెంబర్ 7. నా ఇష్టదేవుడు 7 Hills వెంకటేశ్వర స్వామి, నా ఇంటి పేరు 7 Hills సతీష్. అంటే 7 Hills సతీష్ అంటే 7 Hills ప్రొడక్షన్ అంటే ఇందులోంచి మీకు నమ్మకంగా చెప్పేది ఏంటంటే,
నా గౌరవం తగ్గే సినిమా నేను చేయను సార్, మీ అందరికీ నచ్చే సినిమా, రెస్పెక్టబుల్ సినిమా తీస్తానని నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నా. 7 ప్రొడక్షన్ నుంచి ఏదైనా ఒక సినిమా వస్తే అది చిన్నదా పెద్దదా కాదు, ఒక మంచి సినిమా అంటే మీరు చూసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. అరే ఒక సెన్సిబుల్ సినిమా, ఒక కంట్రోల్ బడ్జెట్లో సెన్సిబుల్ సినిమా చేయటం అనేది నా టార్గెట్ అండి. మీకు మంచి మంచి సినిమాలు నేను ఇస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇంక ఈ సినిమాని మౌత్ టాక్తో ఇంత ఇది చేశారు ప్రేక్షకులందరూ కూడా. మీకు 50 మంది మీరు చూసుంటే ఇంకో 50 మందికి చెప్పండి ఈ సినిమా బాగుంది, వాళ్ళు ఇంకో 50 మందికి చెప్పమని చెప్పండి. అలా మౌత్ టాక్తో ఈ సినిమాని ఇంకా తీసుకుని బ్రహ్మరథం బట్టి చిన్న సినిమాల్లో ఒక పెద్ద సినిమాలాగా మీరు ఇప్పటికే చేశారు. మౌత్ టాక్తో దీన్ని ఇంకా పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈ సినిమాకి పనిచేసిన 24 క్రాఫ్ట్స్, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్, ప్రతి ఈవెంట్ అప్పుడు మేము పిలవడం, ఆయన ఏదో బిజీ ఉండి రాకపోవడం, లాస్ట్కి థ్యాంక్స్ మీట్ దాకా వస్తాం మేము. థ్యాంక్ యూ సో మచ్ జోడా శాండీ భాయ్, నువ్వు బెంగళూరులో ఏదో బిజీ వర్క్స్లో ఉన్నా కూడా మాకు ఎప్పుడు ఏది అడిగినా అవుట్ స్టాండింగ్ అవుట్పుట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మా డైరెక్టర్, డెబ్యూ డైరెక్టర్ గారు రండి. కరెక్ట్గా ఈ సినిమా నేను 2 years బ్యాక్ ఇదే రోజు ఓపెన్ చేశాను సార్. జూలై 5th జూలై 5th రోజు పూజ చేశాను దా. జూలై 5th 2 years బ్యాక్ ఇదే రోజు నేను ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమం చేసి సినిమా స్టార్ట్ చేశా. కరెక్ట్గా మళ్ళీ జూలై 5th 2 yearsకి ఈ సినిమా థ్యాంక్ యూ మీట్ పెట్టాం. 2 సంవత్సరాల కష్టం, 2 సంవత్సరాలు నేను ఎంత కోప్పడినా సరే సార్ అని చెప్పి ఎంతో ఓపికతో పనిచేసిన మా డైరెక్టర్ గారు, సార్ మీరు ఇంతే ఓపికతో ఉండండి, డైరెక్టర్కి ఉండాల్సిందే ఓపిక, ప్రొడ్యూసర్కి ఉండాల్సిన డబ్బు అయితే మీకు ఉండాల్సిన ఓపిక, మీకు అది ఉందే, మీరు భవిష్యత్తులో మంచి డైరెక్టర్ అవుతారు, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మా తమ్ముడు విషయానికి వస్తే 2 సంవత్సరాలు ఈడు నాకు సినిమా ఈడు చూపించాడు, ఈడికి నేను సినిమా చూపించా. అల్టిమేట్గా ఇద్దరం కలిసి మీ అందరికీ ఈరోజు సినిమా మంచి సినిమా చూపించాం. ఇక బ్యూటిఫుల్ హీరోయిన్స్ శ్వేత గారి గురించి నేను ఏం చెప్పినా తక్కువే. నేను పాజిటివ్గా ఉంటానని ఆవిడ అంటుంటుంది, కానీ నాకన్నా పాజిటివ్గా ఎప్పుడు ఆవిడ ఉంటుంటుంది. అంటే వెరీ చిల్. నేను సాటర్డే బాగా చిల్ ఉంటాను, ఆవిడ ఎవ్రీడే చిల్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఈ సినిమాలో మంచి మంచి వెరీ వెరీ వండర్ఫుల్ క్యారెక్టర్ చేసిందండి ఆవిడ. ఎందుకంటే ఎక్కడో పూణేలో ఉన్నా కూడా మాకు డేట్స్ కానీ లేదంటే ప్రతిదానికి అంటే ప్రమోషనల్ యాక్టివిటీస్ కానీ చాలా సపోర్టు. అది మాకు ఆవిడకి మా తమ్ముడికి ఉన్న బాండింగ్, ఇదంతా చాలా బాగా చేసినందుకు థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఈ సినిమాతో మంచి పేరు మీకు వస్తుంది, ఇండస్ట్రీలో మంచి ఐడెంటిఫికేషన్ మీకు వచ్చి మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక మా గౌతమ్ గారు వాళ్ళ అమ్మగారు అనితా చౌదరి గారు, మోర్ దెన్ ఫ్యామిలీ, ఆవిడ గురించి నేను ఏం చెప్పినా తక్కువే. ఈ సినిమా ఈరోజు ఎంత కలర్ఫుల్గా అంటే ఒక మదర్ అనగానండి ఇంటి పెద్ద, ఒక తల్లి తండ్రి అనేటోళ్ళు ఇంట్లో ఆ గంభీరం అంటే ఆ ఇది కనపడాలండి, ఆ పెద్దరికం కనపడాలని మేము క్యారెక్టర్స్ డిజైన్ అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చిన అమ్మ క్యారెక్టర్ అనిత గారు. థ్యాంక్ యూ అండి, వండర్ఫుల్ క్యారెక్టరు, మీకు చాలా మంచి పేరు వస్తుంది ఈ సినిమాతో. అదేవిధంగా నా మిత్రుడు బోర్నాచారి పడిపోయాని ఎనానమస్ సాంగ్, నెక్స్ట్ లెవెల్ సాంగ్ రాసిచ్చాడు. ఈ సినిమాలో ది బెస్ట్ మెలోడీ సాంగ్ ఇది. ఒక చిన్న సినిమా కాబట్టి ఇప్పుడు ఇంకా ఆ సాంగ్ వెళ్తుంది. ఆల్రెడీ సాంగ్ రీచ్ వెళ్ళటం వేరు, ఈ సినిమాకి కీ రోల్ అనమాట. ఒక బ్యూటిఫుల్ హీరోయిన్కి ఒక బ్యూటిఫుల్ సాంగ్ రాసావు తమ్ముడు, థ్యాంక్ యూ. అదేవిధంగా ఇంకా ఈ సినిమాకి డ్రాగన్ ఫైట్ మాస్టర్, అంత పెద్ద ఫైట్ మాస్టర్ సినిమా గురించి చెప్పినప్పుడు ఓ మినిమంలో ఇలా చేస్తున్నాం సార్, మీ సపోర్ట్ కావాలి మాకు అన్నప్పుడు, లేదు సార్ తప్పకుండా నేను సపోర్ట్ చేస్తానని ఆయన ఒక 2 fights కంపోజ్ చేసి ఇచ్చారు. ఇంకో ఫైట్ వేరే ఫైటర్స్ అంతా చేయించి ఇచ్చాం. వాళ్ళందరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అండి ఇవన్నీ మేము ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదో మన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కొన్ని మర్చిపోయాను. నేను కొంచెం గుర్తుపెట్టుకొని చెప్తున్నాను ఇవాళ, శనివారం కాబట్టి కొంచెం పీస్ఫుల్గా అన్నీ థింక్ చేసి. ఇంకా ముఖ్యంగా మా సినిమాకి బాగా మెయిన్ కీ రోల్ చేసిన, ఇప్పుడు కూడా స్టిల్ ఏదో వర్క్ చేస్తున్న మా ఆరిఫ్, అసోసియేట్ డైరెక్టర్ ఆరిఫ్, కో డైరెక్టర్ కినోర్ కుమార్, బసవరాజు, వీళ్ళు ఆయన పేరు ఏంటండి సురేష్. ఆ రోజు నేను మిమ్మల్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో పిలవాలరా, మర్చిపోయాను. రండి వెళ్ళండి, స్టేజ్ మీదకి రావాలి ఒకసారి రండి, ఎందుకంటే ఇది థ్యాంక్ యూ మీటర్ మీ అందరికీ. థ్యాంక్ యూ. ఒక సినిమా మనం చేస్తామండి, ఇంతమంది లేకపోతే సినిమా ఎక్కడి నుంచి వద్దు సార్. వీళ్ళు నైట్ కూడా వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూరా, మీ అందరూ ఒక్కొక్క మాట మీరు మాట్లాడంట, కష్టపడి 2 సంవత్సరాలు మా అనుకో.
థింగ్స్ చెప్తా అండి. ఒకటి ఫస్ట్ గౌతమ్ అన్న గురించి చెప్తా. 4 years బ్యాక్ నేను ఆకాశ వీధుల్లో దాంట్లో ఒక మాట అన్నా. ఆరిఫ్ గారు కొంచెం మైక్ దగ్గరికి. 4 years బ్యాక్ నేను ఆకాశ వీధుల టైంలో ఒక మాట అన్నా. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఈ పేరు మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంటుంది, గౌతమ్ కృష్ణ అని. అప్పటి నుంచి ఇప్పుడు వరకు నా ట్రావెల్ 4-5 years అవుతుంది. ఇప్పటికీ చెప్తున్నా, ఆ పేరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ ఆ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇంకోటి, సతీష్ అన్న ప్రొడ్యూసర్ కన్నా మా అందరికీ ఒక అన్నలాగా, మేమేదో సారు ఫార్మాలిటీ ఇట్లా కాదు, ఒక అన్న బ్రదర్కి ఉన్న మెయిన్ థింగ్ ఆ బ్రదర్ బాండింగ్ ఉంది. కష్టం వచ్చినా ఏదొచ్చినా అలా మాతో ఉండి, మేము నైట్స్ వర్క్ చేసినా లేకపోతే ఎంత కష్టపడి వర్క్ చేసినా ప్రతిదీ, ఈవెన్ దో 1 గంటకు కూడా కాల్ చేసి మీరు ఎక్కడున్నారు, తిన్నారా లేదా అనేది కనుక్కుంటారు. అండ్ డైరెక్టర్ గారు మీ వల్లే సార్ ఇదంతా అయింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ గౌతమ్ అన్న ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. లైక్ చాలా క్లోజ్, సో అందుకని చెప్తున్నా. ఫైనల్గా వినిపిస్తుంది అన్న, గట్టిగా వినిపిస్తుంది నీ పేరు, దాని తగ్గట్టే వర్క్ చేద్దాం. వెరీ హ్యాపీ అండి ఈ సినిమాకి పనిచేసినందుకు. వామ్మో, ఈయన ఎవరిని పనిలోనే మాటలు చూపించేటట్టున్నారు. ఈ సినిమాకి నేను పనిచేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నా డైరెక్టర్ కానీ, మా హీరో కానీ, మా ప్రొడ్యూసర్ కానీ నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఇన్ని రోజుల నుంచి నేను చూసింది ఇదైనా ఇప్పుడు జనాలకు రీచ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ సినిమా హిట్ కావాలని మేము చాలా కోరుకున్నాం ఇన్ని రోజుల నుంచి. అది ఇప్పుడు నెరవేరింది. మాకు అందరికీ థ్యాంక్స్ అండి. సూపర్. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాం మైక్ మీద, కొంచెం సివరింగ్ ఉంది. ఫస్ట్ నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణం మా గురువు గారు నయీం గారు. బట్ ఆయన ఈ స్టేజ్ వరకు తెచ్చినందుకు ఆయన థ్యాంక్స్ చెప్తున్నా. నా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ నా సతీష్ గారు, గౌతమ్ మనకి సినిమా ఇంకా చాలా జనంలోకి వెళ్ళాలి, ఇంకా కలెక్షన్ రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇంతమంది కష్టంతో చేసిన ఒక సినిమా, థ్యాంక్ యూ. ఇంతమంది కష్టపడి మేము చేసిన 2 సంవత్సరాల కష్టానికి మాకు ప్రతిఫలం వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూగా ఉందండి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడాలండి. కష్టపడితే ఆటోమేటిక్గా ఒక రోజు లేట్ అయినా కూడా మనం ఖచ్చితంగా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుద్దని నేను ఎప్పుడు నమ్ముతాను. నేను నమ్మే వెంకటేశ్వర స్వామి ఇదిగా ఒక ఫ్రైడే రావాలని కోరుకున్నా. అది నేను వెరీ సూన్ రావాలని కోరుకున్నాను. ఆయన ఈ వీకే ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ బాస్, లవ్ యూ 7 Hills వెంకటేశ్వర స్వామికి. ఎందుకంటే ఫ్రైడే సినిమా హిట్ కొట్టాలి, సాటర్డే ఒక థ్యాంక్ యూ మీట్ పెట్టాలనుకున్నాం. మంచి సినిమా చేసి చిన్న సినిమాలో మంచి సినిమాగా ఇది జనాలకు వెళ్ళినందుకు నేను అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇప్పుడు ఈ సినిమా థియేటర్స్ పరంగా కూడా అంతా ఇంకా పెంచడానికి వాటి అన్నీ ప్లాన్ చేస్తున్నామండి. ఇప్పుడు నిన్న వచ్చిన 2-3 పెద్ద సినిమాల వల్ల ఈ డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా చాలా ఇది ఉంది. ఈ సినిమాతో నేను అది కూడా ఏంటి అనేది నేర్చుకున్నా. ఎందుకంటే ఈ సినిమా నాకు ఎన్నో నేర్పించిందండి. మంచి నేర్పించింది, చెడు నేర్పించింది, అన్నీ నేర్పించినా కూడా నీ ప్రయత్నం ఆపొద్దని కూడా నేర్పించిందండి. దానివల్ల ఈ సినిమాకి నేను థ్యాంక్ యూ సోలో బాయ్ టీమ్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంకా మీడియా మిత్రులు, మీరు ఈ సినిమాని మీరు కూడా మనస్ఫూర్తిగా రివ్యూర్స్ కానీ మీడియా కానీ చాలా బాగా ఇచ్చేశారు. అంతా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కూడా దీన్ని మీరు పాజిటివ్గా నిలబెట్టి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. చూడని వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఈ సినిమాని చూడండి. ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు కూడా అండి, ఎవరో కూడా ఈ సినిమాని ఒక తప్పు పట్టడానికి కానీ ఒక మాట అంటానికి లేని ఒక గౌరవప్రదమైన సినిమా నాకు ఈ టీం ఇచ్చినందుకు మా సోలో బాయ్ టీం ఎంటైర్ టీంకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ సినిమా సక్సెస్, ఈ థ్యాంక్ యూ మీట్ కానీ ఈ సినిమా సక్సెస్ ఏదున్నా కూడా మా 24 క్రాఫ్ట్స్ ఈ సినిమాకి పనిచేసిన అందరు టెక్నీషియన్లు, ఆర్టిస్టులు ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి దక్కుద్దండి. ముఖ్యంగా ఈ సభాముఖంగా ఇంకో విషయం చెప్పాలి. నేను గౌతమ్ వాళ్ళ నాన్నగారు మనోజ్ జాదవ్ గారు, గౌతమ్ గారు వాళ్ళ అమ్మగారు మంగాదేవి గారు, అదేవిధంగా వాళ్ళ బ్రదర్ జగదీష్ మణికంఠ, వీళ్ళ బాబాయ్ గారు సూర్యాపేటలో ఉంటారు, రాజుబాబాయ్ అంటాం మేము. వీళ్ళ నలుగురు కూడా అండి 4 పిల్లర్స్ లాగా వీళ్ళు. అంటే ఇప్పుడు మా ప్రెస్ మీట్లోనూ వాటిల్లో లేకపోయినా సినిమా వెనక ఎప్పుడు కూడా సతీష్ గారు మేమున్నాం అని, అంటే ఒక కొడుకుని ఎంకరేజ్ చేయాలి అని వాళ్ళ ఫాదరు, ఒక బ్రదర్ని ఎంకరేజ్ చేయాలని వాళ్ళ అన్న, మా అబ్బాయి లాంటి అని వాళ్ళ బాబాయ్, అంటే ఇంతమంది వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నయ్య అబ్బాయి, అంటే ఇంతమంది సపోర్ట్ ఉండి ఒక వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నప్పుడు
ఒక నిబద్ధతతో కనుక పని చేస్తే ఖచ్చితంగా ఒక అవుట్పుట్ వద్దని మేము అది నమ్మేమండి, నేను గౌతమ్. దానికి ఈరోజు మీరు చూపించే ఇది ఏదైతే ఉందో అది సక్సెస్ అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ రా తమ్ముడు, ఎందుకంటే నువ్వు మంచి పెద్ద స్థాయికి వెళ్ళు. హీరోల కొరత ఉంది ఇండస్ట్రీలో, ప్రొడ్యూసర్ల కొరత లేదు కానీ హీరోల కొరత చాలా ఉంది. రీజనబుల్గా నువ్వు ఉండి మంచి మంచి సినిమాలు చేయి, మంచి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను రా తమ్ముడు. లవ్ యూ, హ్యాపీ సాటర్డే. ఇంకా అదేవిధంగా ఇక థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అదేవిధంగా ఈ సినిమాకి సపోర్ట్ చేసిన మ్యాంగో మీడియా టీం కానీ, లేకుంటే ఇంకా డిజిటల్గా సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ, ప్రెస్ ఏదైనా అనుకోండి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఎవ్రీవన్ అండి, అందరూ నాకు ఫోన్ చేసి ఇండస్ట్రీ నుండి పెద్ద వాళ్ళు చాలామంది ఫోన్ చేసి అప్లాడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మంచి మంచి సినిమాలతో మీ ముందుకు వస్తాను. ఈ సోలో బాయ్ని అయితే ప్రస్తుతం మేము ఎంజాయ్ చేస్తున్నాం, మీరు కూడా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, హ్యాపీ సాటర్డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యాంకర్ గారు, థ్యాంక్ యూ యాంకర్ ఆల్ గారు సార్. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. బుక్ మై షోలో కూడా 9.8 రేటింగ్ ఉంది. థ్యాంక్ యూ. కానీ థియేటర్స్ చూస్తే అది ఒక్కో మల్టీప్లెక్స్లో ఒక్కొక్క షో మాత్రమే ఇచ్చారు, ఒక స్క్రీన్ కూడా కాదు. అదేనండి, అది షోస్ గురించి మాట్లాడుతున్నాం. యాక్చువల్గా అన్ని పెద్ద సినిమాలో నితిన్ గారు, అదే తమ్ముడు అనేది, ఇక దిల్ రాజు గారు మీకు తెలియదే ఉందండి, థియేటర్స్లో ఇదంతా అదే సినిమా. ఇంకోటి 3BHK అనేది వచ్చింది. అంటే మాది కూడా మైత్రి మూవీస్ అండ్ అంటే యూవీ క్రియేషన్స్ వాళ్ళ రిలేటెడే. ఏపీలో వచ్చేటప్పటికి వీళ్ళకి థియేటర్స్ ఇస్తారు, వీళ్ళేమో తెలంగాణలో వాళ్ళకి ఇస్తారు అనేది ఏదో ఉంది. ఆ ప్రియారిటీలోకి వచ్చేటప్పటికి వాళ్ళు కొన్ని మాకు 1 షో 2 షోస్ ఇచ్చారు. అయితే గ్రాడ్యువల్గా ఇప్పుడు పెంచుతామని చెప్పారండి. సినిమా టాక్ను బట్టి కదండి. ఇప్పుడు మీ సినిమా టాక్ చూస్తే అంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు బాగా చూస్తున్నారు, బాగా వెళ్తుంది జనాల్లోకి. అవునండి. బీసీ సెంటర్స్లో ఈ సినిమా బాగా ఆడాలి, కానీ అక్కడ ఏంటి అసలు సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో ఎలా ఉంది పరిస్థితి, ఎన్ని వచ్చాయి ఏంటి అసలు? అదేండి, అక్కడ కూడా అదే ప్రాబ్లం ఉంది. సింగిల్ స్క్రీన్స్ థియేటర్లు అక్కడొకటి ఉన్నాయి, మల్టీప్లెక్స్లో అయితే షోస్ పడుతున్నాయి. సింగిల్ స్క్రీన్స్ ఏంటంటే 1-2 షోలు, తర్వాత ఇది ఉంది. మౌత్ టాక్తో నిన్న ఇలా ఉంది, ఈవినింగ్కి పెరిగినాయి, ఇవాళ కొంచెం బెటర్ ఉంది, రేపటికి ఇంకా అలా ఓకే అండి. ఓవరాల్గా సినిమా మౌత్ టాక్తో చిన్న సినిమా మంచి సినిమా అంటున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సార్, దీనికి నేను కూడా ఒక విషయం యాడ్ చేయాలనుకున్నా మీరు అడిగిన క్వశ్చన్కి. ఎందుకంటే ఒక చిన్న ఫిల్మ్ అన్నప్పుడు డిస్ట్రిబ్యూషన్ సైడ్ వాళ్ళు అసలు ఎలా ఉండబోతుంది, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు అన్న ఐడియా వాళ్ళకు కూడా ఉండదు. ఎందుకంటే నేను కూడా ఇప్పుడే రిలేటివ్లీ న్యూ ప్రొడక్షన్ బ్యానరీస్, రిలేటివ్లీ న్యూ డెబ్యూటెంట్ డైరెక్టర్, సో వాళ్ళకి ఏం జరగబోతుంది అన్న అంచనా ఉండదు. కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఒక సెట్ ఆఫ్ స్క్రీన్స్ అలాట్ చేశారు. దాని తర్వాత వాళ్ళంతటా వాళ్ళే సినిమా మౌత్ టాక్ అయితే చాలా బాగా వెళ్తుందని చెప్పేసి వాళ్ళే చెప్పడం జరిగింది, విత్ ఇన్ నిన్న మార్నింగ్ షో తర్వాతనే. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఆ డిస్ట్రిబ్యూటర్స్కి కానీ వాళ్ళందరికీ, ఇప్పుడు మీరు నిజంగా బాగుంది అన్న టాక్ వచ్చిన సినిమాకి అంటే మీరే జెన్యున్గా కనుక్కోండి, మీరు బయట ఆడియన్స్ని జెన్యున్గా కనుక్కొని నిజంగా బాగుంది అన్న సినిమాని మీరు పుష్ చేసి, లేకుంటే ఒక పెద్ద బ్యానరో లేకుంటే పెద్ద పర్సనో వచ్చి వాళ్ళు ఏదో ఒకటి చేసి మాకు కొంచెం చిన్న పుష్ ఇస్తే ఏంటంటే ఇది 100 times ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది సార్. ఎందుకంటే మా స్తోమతకి తగ్గట్టు, మేము మా స్థాయికి తగ్గట్టు, ఇప్పుడు అది ఒక థియేటర్ అనేది ఒక గేమ్. సో ఆ గేమ్లో మేము చాలా చిన్న ప్లేయర్స్. సో ఎంతవరకు వీలైతే అంతవరకు మేము అది చేయగలిగినాం. కానీ ఒక పెద్దవాళ్ళు వచ్చి ఇంకా కొంచెం పుష్ చేస్తే మా సినిమాని, అంటే నిజంగా వాళ్ళకి అనిపించింది, వాళ్ళంతటా వాళ్ళకే అనిపించి, ఎందుకంటే ఆడియన్స్ రియాక్షన్స్ చూసి వాళ్ళు ఏమైనా చేస్తే డెఫినెట్లీ ఇది 100 times ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుందని మాత్రం నేను చాలా బలంగా నమ్ముతున్నా. సో వాళ్ళందరికీ ఇది ఒక చిన్న రిక్వెస్ట్ నా సైడ్ నుంచి. అండ్ వీ వాంట్ మోర్ నైట్ షోస్, అంటే పోస్ట్ 4 o'clock'ే ఆడియన్స్ ఎక్కువ థియేటర్స్కి వెళ్ళేది. అంటే మార్నింగ్ నుంచి వాళ్ళ వర్క్స్లో, వాళ్ళ జాబ్స్లో, వాళ్ళ డే టు డే లైఫ్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. సో మాకు మార్నింగ్ షోస్, ఆఫ్టర్నూన్ షోస్ వచ్చాయి, కానీ అది అంత రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే నేను జెన్యున్గా చెప్తున్నాను నేను ప్రతి ఒక్క విషయం. సో ఎక్కువ మాకు ఇంకా ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ ఎక్కువ పెరిగితే అది జెన్యున్గా 100% రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను సార్. థ్యాంక్ యూ. సతీష్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. సో గౌతమ్కి ఒక మాట చెప్పాలి. ఫస్ట్ నుంచి మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ సోలో బాయ్ కంటెంట్ బయటకు రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా నెగిటివ్ రివ్యూస్ చాలా వచ్చాయి. బట్ ఆ నెగిటివ్ రివ్యూస్ని పాజిటివ్గా మార్చుకున్న ఏకైక వ్యక్తి మీరు. కంగ్రాచులేషన్స్ ఫర్ ది సక్సెస్. థ్యాంక్ యూ. నో మోర్ క్వశ్చన్స్ అండ్ కంగ్రాచులేషన్స్ సతీష్ గారు. హాయ్ సార్. హాయ్ సార్, చెప్పండి. సో అంటే ఇందాక నుంచి గౌతమ్ గారు మాట్లాడుతూ ఎవరైనా పెద్ద బ్యానర్ సపోర్ట్ చేస్తే, అవునండి, సో వాళ్ళకున్న ప్రెషర్స్, వర్క్స్ వాళ్ళకు ఉన్నాయి. సో మీరు ఎంతవరకు వాళ్ళని అప్రోచ్ అయ్యారు, ఏమన్నా అవుతున్నారా, లేదంటే ఆ సపోర్ట్ సిస్టమ్ కోసం మీ సైడ్ నుంచి ఏంటి?
లేదండి, మేము ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉందంటే అండి, కంటెంట్లో మ్యాటర్ ఉండాలి, ఉంటేనే దాన్ని తీసుకునే పరిస్థితి. జెన్యున్గా మా సినిమా బాగుంది కాబట్టి ఈ సినిమా మ్యాంగోరామ్ గారు చూసి దీన్ని చేద్దామని చెప్పి మ్యాంగోరామ్ గారు యూవీ క్రియేషన్స్కి చెప్పి థియేటర్కల్ రిలీజ్కి అంతా చెప్పారు. అక్కడ వరకు మేము సక్సెస్ అయ్యాము, మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతున్నామని మేము ఇదయ్యాం. ఇప్పుడు ఈ సినిమాతో నేను నేర్చుకుంది ఏంటంటే అండి, నాకు ఫస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్, థియేటర్కల్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా ఇన్ని ఉంటాయి అనేది ఈ సినిమాతో నేను అందులో మళ్ళీ కొత్త విభాగంలోకి నేను అడుగుపెట్టాను అనేది అనిపించింది. బట్ ఇప్పుడు పెద్దవాళ్ళు వస్తే ఈ సినిమా డెఫినెట్గా ఇప్పుడు అల్లు అరవింద్ గారు చేశారనుకోండి, ఈ సినిమా మీద 10 కోట్లు తీస్తాడు ఆయన, 10 కోట్లు. దిల్ రాజు గారు చేసిన 10 కోట్లు తీస్తాడు. లేదనుకుంటే మీకు మైత్రి మూవీ మేకర్స్ చేసిన ఏ బిగ్ ప్రొడ్యూసర్ దీన్ని ఫిక్స్ చేసినా దీని మీద 10-15 కోట్లు, థియేటర్ నుంచి 10 కోట్లు తెస్తారండి. అలాంటి సినిమా మేము చేసాం. కంటెంట్లో అంత మ్యాటర్ ఉంది. బట్ ఇక థియేటర్కి వెళ్ళు ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఇది మనకు తెలియదు కదా సార్. ఇప్పుడు రిలీజ్కి సార్ చెప్పారు, వాళ్ళకి మేము నమ్మేసి అంతా ఇచ్చేసాం. జెన్యున్గా థియేటర్లు పెట్టారండి. అంటే కొన్ని మంచి ప్లేస్మెంట్స్లో మంచి షోస్ ఉన్నాయి, కొన్ని రాంగ్ షోస్ ఉన్నాయి. అంటే 4 సినిమాలు వచ్చినాయి. ఇంకో మెయిన్ ప్రాబ్లం ఒకటి జరిగిందండి మాకు, 2 ఇంగ్లీష్ సినిమాలు అవి వచ్చినాయంట, జొరాసిక్ పార్క్ అని ఇంకోటి ఏదో సమ్ము F1 రేసు. దానివల్ల మల్టీప్లెక్స్లో ఏంటంటే మాకు 2, 3 షోలు ఇస్తామన్నాయి. ఒక్కొక్క షోకి రావడానికి మెయిన్ రీజన్ అది, డిస్ట్రిబ్యూటర్ ప్రాబ్లం కాదు. 2 సంబంధం లేని ఇంగ్లీష్ మూవీస్ రావడం వల్ల ఈ సినిమాలన్నిటి రిజల్ట్ ఇలా ఉండటం వల్ల అవి బాగా పికప్ అవడంతో మల్టీప్లెక్స్లో మాకు ఇదైంది. బట్ మేము అన్నీ సెట్ చేసుకుంటున్నామండి. బట్ ఓవరాల్గా సినిమా మాకైతే పాజిటివ్గానే ఉందండి, ఇబ్బంది లేదు. మేము పెట్టిన డబ్బులకి మేమైతే దీని మీద రూపాయి లాభంతోనే బయటకు వెళ్తాం సార్. కాకపోతే ఈ సినిమా సామాన్య ప్రేక్షకులందరికీ, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్ సినిమా, ఇది అందరికీ రీచ్ అయితే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశం. దానికోసం నేనైనా మా తమ్ముడు హీరో అయినా మేము ప్రయత్నం చేసే ప్రయత్నం అదండి, ఇంకా అంతకుమించి ఏం లేదు. మేము వెరీ వెరీ హ్యాపీ ఈ ప్రాజెక్ట్తో. అదైతే కంగ్రాట్స్ సార్, ఎందుకంటే థ్యాంక్ యూ. వినిపిస్తుంది, వర్డ్ ఆఫ్ మౌత్ అనేది చాలా గట్టిగా స్ప్రెడ్ అవుతుంది. సో దట్ దానికైతే కంగ్రాట్స్. అండ్ మీరు కూడా ఏమైనా డిస్ట్రిబ్యూషన్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి దీని తర్వాత? సో అదొకటి ఉంది అని మీరు అర్థం చేసుకున్నారు? లేదండి, మా ఫ్రెండ్స్ ధీరజ్ మొగల్నేనని నా ఫ్రెండ్ డిస్ట్రిబ్యూటరే. డిస్ట్రిబ్యూషన్ గురించి ఐడియా ఉందండి. కాకపోతే మేము మంచి ప్రొడక్షన్ హౌస్గా ప్రొడ్యూస్ చేయాలి, చిన్న చిన్న సినిమాలు, కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలనేది నాకు ఇష్టం. దాని మీద తప్పితే నాకు వీటి మీద ఏమి ఇది లేదండి. మంచి కంటెంట్ చేస్తే మన కంటెంట్ అవతల వాళ్ళు పిక్ చేయాలనేదే నా ఆలోచన సార్, అంతే. థ్యాంక్ యూ అంతే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. ఇప్పుడు సోలో బాయ్ అనేది ఇంత సక్సెస్ అయింది కాబట్టి మళ్ళీ సోలో బాయ్కి సీక్వెన్స్ ఏదైనా వచ్చే అవకాశం ఏమైనా? సీక్వెన్స్ కథ రాయాలండి, తమ్ముడు కథ రాస్తే కాదు, మీరు హిట్ చేయించండి. డెఫినెట్లీ మీకు కావాలంటే డెఫినెట్లీ ఆడియన్స్ కోసం ఏదైనా. ఓకే సార్, థ్యాంక్ యూ.